ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కేఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోస్లో కుజగ్రహం సప్తమ భావం నుండి ఎటువంటి ఫలితాలు ఇవ్వగలరు అనే విషయం చూస్తాం. మనం ఇవాళ వీడియోలో కొత్త సిరీస్ అయిన ఈ రాహుగ్రహం లగ్నం నుండి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయం మనం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. లగ్నం అనేది కేంద్ర స్థానం అవుతుంది, ఇటు కోణ స్థానం కూడా అవుతుంది. కాబట్టి లగ్నాధిపతి ఎటువంటి ఎఫిషియన్సీ గురి కాకుండా అండ్ అలాగే ఈ లగ్నంలో ఉన్న రాహు ఎటువంటి పాపగ్రహాలతో కలవకుండా ఉన్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది చాలా మంచి కాంబినేషన్ మనం చెప్పచ్చు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రాహు కేతు గ్రహాలు ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళకి ఎటువంటి భావాలకి ఆధిపత్యం అనేది లేదు కాబట్టి సో వాళ్ళు ఏ భావంలో అయితే ప్లేస్ అవుతారో ఆ భావానికి మరియు ఆ భావాధిపతికి సంబంధించిన ఫలితాలని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా లగ్నాధిపతి ఏ లగ్నానికైనా శుభగ్రహం అవుతాడు కాబట్టి ఫైనల్గా అక్కడ రాహుగ్రహం కూడా లగ్నాధిపతి లాగానే పనిచేయడం జరుగుతుంది. ముందుగా మనం పాజిటివ్గా వచ్చే ఫలితాలు ఏంటో చూసి తర్వాత నెగిటివ్ ఫలితాలు మనం అనాలిసిస్ చేద్దాము. శనిపాద లగ్నాల వారికి రాహుగ్రహం శుభుడు అవుతాడు, ఇటు గురుపాద లగ్నాల వారికి రాహుగ్రహం పాప అవుతాడు. కాబట్టి సో ఎక్కువగా ఈ కాంబినేషన్ అనేది శనిపాద లగ్నాల వారికి బాగా యోగించే అవకాశం ఉంటుంది. గురుపాద లగ్నాల వారికి కూడా ఒకవేళ లగ్నాధిపతి బలంగా ఉంది, మంచి పొజిషన్లో ప్లేస్ అయ్యి అక్కడ లగ్నంలో ఉన్న రాహు ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ వల్ల పాజిటివ్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ లగ్నంలో ఉన్న రాహు ఒక పర్సన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాడంటే మన లైఫ్లో మనకి చాలా హైయర్ లెవెల్ ఆఫ్ గోల్స్ అనేవి ఉండాలి. ఆ పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ మనం అందరికన్నా ముందుగా మనమే అచీవ్ చేయాలి. ఆ అచీవ్ చేసే మార్గం కూడా సులభంగా ఒక షార్ట్ కట్ రూపంలో ఉండాలి అనే విధంగా ఈ రాహు పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే రాహుగ్రహం లగ్నంలో ఉండడం జరుగుతుందో ఆ పర్సన్కి విపరీతమైన క్యూరియాసిటీని అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఆ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతి చిన్న చిన్న విషయాలకి అండ్ అలాగే చిన్న చిన్న పనులకు కూడా చాలా విపరీతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఆ పని అనేది పూర్తయ్యేంత వరకు వాళ్ళకి మైండ్లో అదే రన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క పర్సనాలిటీని చాలా అందంగా అట్రాక్టివ్గా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటారని చెప్పచ్చు. ఈ రాహుగ్రహం మన లైఫ్లో జరిగే సడన్ చేంజెస్ని ట్రాన్స్ఫర్మేషన్ ఇండికేట్ చేస్తాడు. కాబట్టి సో ఆటోమేటిక్గా ఈ పర్సన్స్ యొక్క బిహేవియర్ అనేది కూడా ఆ విధంగానే ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక వ్యక్తితో ఇవాళ బాగా ఫ్రెండ్లీగా మూవ్ అయినా లేకపోతే ఇవాళ ఏదైనా డెసిషన్ అనేది తీసుకున్నా రేపు అదే వ్యక్తి వీళ్ళకి ఎదురైతే నిన్న మాట్లాడినంత క్లోజ్గా వీళ్ళు ఆ పర్సన్స్తో ఇవాళ మాట్లాడలేకపోవచ్చు. కొత్తగా వింతగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వీళ్ళు నిన్న తీసుకున్న డెసిషన్ మీద ఇవాళ స్టిక్ ఆన్ అయ్యే అవకాశం అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది. ఒక రకంగా తరచుగా నిర్ణయాలు మార్చుకోవడం అండ్ అలాగే పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఈ వ్యక్తిలో కనిపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీని కారణంగా ఈ పర్సన్స్ యొక్క బిహేవియర్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమవుతుంది. వీళ్ళు ఎదుటివారికి సంబంధించిన సీక్రెట్స్ని చాలా ఈజీగా తెలుసుకునే కెపాసిటీ అనేది వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా ఎవరికి తెలియని విషయాన్ని బాగా డెప్త్గా నేర్చుకోవడం, బాగా ఎక్స్ప్లోరింగ్ చేయడం, ఈ విధంగా ప్రతి దానిలోనూ బాగా జిజ్ఞాసనక రాహుగ్రహం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఫైనల్గా చెప్పచ్చు. కంప్లీట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది వీళ్ళకి లేకపోయినప్పటికీ వీళ్ళకి జీవితంలో మనం చాలా తొందరగా ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాలి, మనకి పేరు ప్రఖ్యాతులు అనేవి ఉండాలని ఒక విపరీతమైన కోరిక అండ్ అలాగే తపన అనేది ఈ పర్సన్స్ ఉంటుంది. ఎవరికైతే లగ్నంలో రాహుగ్రహం ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా బలంగా ఉండి అటు లగ్నాధిపతి కూడా బలంగా ఉన్నట్లయితే రాహు దశలు అనేవి వచ్చినప్పుడు లగ్నాధిపతి కూడా ఇవ్వలేని శుభ ఫలితాలను అండ్ అలాగే గొప్ప ఫలితాలను రాహుగ్రహానికి ఇచ్చే కెపాసిటీ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. ఈ రాహు దశలు అనేవి వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనుకోకుండా ఒక ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం రావడం అండ్ అలాగే గొప్ప నేమ్ అండ్ ఫేమ్ అనేది క్రియేట్ అవ్వడం, ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ ఫైనాన్షియల్గా బాగా సెటిల్మెంట్ అవ్వడం, ఇటువంటి గొప్ప ఫలితాలు అక్కడ రాహుగ్రహం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ లగ్నంలో ఉన్న రాహుగ్రహం బలహీనంగా ఉన్న ఏదైనా ఎఫెక్షన్ కూడా అయినా ఒక్కోసారి ఈ పర్సన్ చేసే చీటింగ్ అండ్ మ్యానిపులేషన్ అనేది ఎదుటి వారికి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఈ పర్సన్స్ని ఎవరు నమ్మలేరు అండ్ అలాగే వీళ్ళకుండే గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ అనేవి ఈ రాహుగ్రహం ఎఫెక్షన్ కూరవడం వల్ల అవి దురాశగా మారే అవకాశం ఉంటుంది. వీళ్ళకుండే క్యూరియాసిటీ అంటే తొందరపాటుతనం వల్ల వాళ్ళు అనుకున్న విషయాన్ని సాధించుకోలేరు. దానివల్ల వీళ్ళు మానసికంగా బాగా దెబ్బతిని ఇల్లీగల్ అండ్ రాంగ్ డైరెక్షన్లో వీళ్ళు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇక రాహుగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ లగ్నంలో ఉన్న రాహుకి పంచమ దృష్టి అండ్ అలాగే నవమ దృష్టి అనేది ఉండడం జరుగుతుంది. రాహుగ్రహం ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా బలంగా లగ్నంలో కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతి విషయాన్ని తొందరగా నేర్చుకోవాలనే కోరికతో పాటు
ఆ నేర్చుకునే విషయాలను కూడా చాలా తొందరగా నేర్చుకునే కెపాసిటీ అనేది వీళ్ళకి ఉంటుంది. ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా స్పోర్టివ్ అండ్ రొమాంటిక్ పర్సన్స్ గా మనం చెప్పొచ్చు. ఒకవేళ లగ్నంలో ఉన్న రాహు ఏదైనా ఎఫెక్షన్ గురైనా లేకపోతే పాపగ్రహాలతో కలిసిన అప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏ విషయాన్ని కంప్లీట్ గా నేర్చుకునే కెపాసిటీ కానీ మెచ్యూరిటీ కానీ వీళ్ళలో ఉండదు. కాకపోతే వీళ్ళకి తెలిసిన విషయాన్ని వీళ్ళు బాగా బలంగా నమ్మే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. లగ్న స్థానంలో ఉన్న రాహు గ్రహం పాజిటివ్ గా కనుకున్నట్లయితే ఈ పర్సన్స్ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ చాలా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు బాగా దూర ప్రాంతాల్లో లేకపోతే ఫారిన్ లో బాగా సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఇంకా రాహు గ్రహం ఏదైనా ఎఫెక్షన్ గురైనట్లయితే వాళ్ళ ఫాదర్ తో ఉండే రిలేషన్ అనేది నెగిటివ్ గా ఉంటుంది. అండ్ అలాగే లాంగ్ డిస్టెన్స్ ఆర్ ఫారిన్ ట్రావెల్స్ అనే వీళ్ళకి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఫైనల్ గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ కన్యా లగ్నాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ లగ్నానికి రాహు గ్రహం శుభగ్రహం అవుతాడు. ఇటువంటి గ్రహం ఇప్పుడు లగ్నంలో ప్లేస్ అయి ఉన్నాడు. ఈ లగ్నాధిపతి బుధ గ్రహం అవుతాడు. బుధుడు ఇక్కడ లగ్న రాజ్యాధిపతి అయ్యి ఇక్కడ రాజయోగ కారకుడు అయ్యాడు. సో ఇప్పుడు రాహు గ్రహం ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావాధిపతికి అండ్ అలాగే ఆ భావానికి సంబంధించిన ఫలితాన్ని ఇంకా ఎక్కువ శాతం పెంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి రాహు దశ అనేది అద్భుతంగా యోగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాహు గ్రహం ఎటువంటి ఎఫెక్షన్ గురి కాకుండా ఈ లగ్నానికి నెగిటివ్ గ్రహాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నట్లయితే ఆ విధంగా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కన్యా లగ్నానికి పాప గ్రహాలైన గురు కుజ రవి గ్రహాలతో ఈ రాహు గ్రహానికి ఏదైనా సంబంధం కనుక వచ్చినట్లయితే అప్పుడు ఈ రాహు గ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి నెగిటివ్ గా కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మనం ఈ విధంగా ఫైనల్ గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే లగ్నంలో ఉన్న రాహు పాజిటివ్ గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్ గా పనిచేస్తున్నాడా అనే కంక్లూజన్ కి మనం రావాలి. సో ఫైనల్ గా డిఫరెన్స్ నా వీడియో అసెండెంట్ లో కనుక రాహు గ్రహం ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలని ఇవ్వగలదు అనే విషయం గురించి ఈ వీడియో నేను బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో కంటెంట్ కనుక మీకు పాజిటివ్ అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాన్సెప్ట్లో మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.